దేవుని వాక్యం మనతో పంచుకోవడానికి మన మధ్యలో పాస్టర్ వై సురేష్ గారు ఉన్నారు. అయ్యగారిని చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. అయ్యగారు మరి క్రిస్టియన్ ఫెయిత్ ఫెలోషిప్ అనే ఆర్గనైజేషన్ చర్చ్ను మినిస్ట్రీస్ని కలిగి ఉన్నారు. లింగంపల్లి ప్రాంతంలో ఉంటారు. అయ్యగారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈ యొక్క సమయంలో మరి సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని తిరిగి అయ్యగారికి అప్పగిస్తా ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ విధంగా సేవకులముగా, దేవుని బిడలముగా, సంఘముగా కూడి ప్రభుని ఆరాధించే గొప్ప భాగ్యం ప్రభు మనకు కలిగించాడు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజున వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి కమిటీకి, పెద్దలకి, పాస్టర్లకి అందరికి కూడా ప్రభుపేట నేను వందనస్తునై ఉంటూ ఉన్నాను. నాకంటే వయసులో పెద్దవారు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఈ రోజున వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు వారికి నేను వందనస్తునై ఉంటూ ఉన్నాను. కనుక ఏమాత్రం ఆలస్యం చేయక దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. నాకంటే ముందుగా దైవ సేవకులు గోడి శేఖర్ గారు వాళ్ళు చక్కని సందేశాన్ని, గ్రీటింగ్స్తో పాటు చక్కని సందేశాన్ని వాళ్ళు అందించారు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. పిల్లరా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఎక్కువగా నేను పరిచర్యకి వెళ్తున్నప్పుడు ఎక్కువగా నేను చేపలు పట్టే వాళ్ళని ఎక్కువ చూస్తూ వచ్చాను. చేపలు పట్టే వాళ్ళని సహజంగా అందరూ చూసే ఉంటారు. కనుక ఒక రోజున ఒక అతను చేపలు పడుతూ ఉంటే ఆడ కొంతమంది పశువుల కాపర్లు వెళ్ళి ఆయన ఈ విధంగా అడిగారంట, మేము చాలామంది చేపలు పట్టే వాళ్ళని చూసాము, కానీ నీకులాగా చేపలు పట్టే వాళ్ళని మేము ఇదే మొదటిసారి చూస్తున్నామండి అన్నారు. ఏంటి విచిత్రం అంటే, సహజంగా చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్ద చేపలు కానీ దొరికితే బుట్టలో వేసుకుంటారు, చిన్న చేపలు కానీ దొరికితే మళ్ళీ నీళ్ళలో వదిలేస్తారు. ఎందుకంటే మళ్ళీ కొంతకాలానికి పెరిగి పెద్దవై మనకు ఉపయోగపడతాయని. కానీ ఈ వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడంటే, చిన్న చేపల బుట్టలో వేసుకుంటున్నాడు, పెద్ద చేపలేమో నీళ్ళలో వదిలేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని చూసి వాళ్ళు అడిగారు, అయ్యా మేము చూసిన వాళ్ళందరూ కూడా పెద్ద చేపలు తీసుకొని చిన్న చేపలు వదిలేస్తారు, నీవు మాత్రం చిన్న చేపలు తీసుకొని పెద్ద చేపలు వదిలేస్తున్నావు, ఏంటి కారణం అని అడిగారు. ఎమ్మటే ఆ వ్యక్తి ఈ విధంగా సమాధానం చెప్పాడు, నేను కూడా పెద్ద చేపలు తినాలని ఆశ ఉంది, నేను కూడా పెద్ద చేపలు పట్టుకోవాలని తపన ఉంది, నేను కూడా పెద్ద చేపలు తీసుకుని వెళ్ళాలని ఆశ ఉంది, కానీ నా దగ్గర ఉన్న బుట్ట మాత్రం పెద్ద చేపలు పట్టేంత బుట్ట లేదు, కనుక నేను పెద్ద చేపలు వదిలేస్తున్నాను, నా దగ్గర ఉన్న బుట్ట చిన్న చేపలకు సరిపోతుంది కనుక చిన్న చేపలు లోపల వేసుకుంటున్నాను అన్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో కూడా నీ హృదయాన్ని తెరిచిన దాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని స్వీకరించిన దాన్ని బట్టి, దేవుడి రోజున మన జీవితాల్లో దేవుని యొక్క కార్యము జరగబోతూ ఉంది. మనం అంగీకరించిన దాన్ని బట్టి, మన హృదయాన్ని తెరిచిన దాన్ని బట్టి, మనం దాన్ని స్వీకరించిన దాన్ని బట్టి. కనుక పిల్లరా, ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఆశపడుచూ ఉన్నాడు. అదే రీతిగా క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ మనం చేసుకుంటూ ఉన్నాం. కనుక పిల్లరా, ఒక రోజున నెపోలియన్ అని ఒక మహా చక్రవర్తి ఆయన యుద్ధానికి వెళుచూ ఉన్నాడు. యుద్ధానికి వెళుచున్నప్పుడు తన కుమారుడు అన్నాడు, నేను కూడా వస్తాను అన్నాడు. అయితే తన కుమారుని గుర్రం మీద ఎక్కించుకొని తండ్రి యుద్ధానికి వెళుచూ ఉన్నాడు. అయితే ఒక సమయంలో ఒక దగ్గర ఆపాడు. ఆపినప్పుడు ఆ గుర్రము ఎక్కడ ఆగిందంటే చీమల పుట్ట మీద ఆగింది. చీమల పుట్ట మీద ఆగటం వల్ల చాలా చీమలు చచ్చిపోయాయి, చాలా చీమలకి నడువులు ఇరిగిపోయాయి, చాలా చీమలకి కాళ్ళు ఇరిగిపోయినాయి. అప్పుడు తన కుమారుడు తన తండ్రితో ఈ విధంగా అన్నాడు, డాడీ, ఈ చీమలకి చాలా చీమలు చచ్చిపోయాయి, చాలా చీమల నడుగులు ఇరిగిపోయాయి, చాలా చీమల కాళ్ళు ఇరిగిపోయినాయి, కనుక ఈ చీమలకి నేను ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఎమ్మటే తండ్రి తన కుమారుడి వైపు చూచి ఈ విధంగా అన్నాడు, నిజముగా నువ్వు చీమలకి సహాయం చేయాలనుకుంటే, నిజముగా చీమలను కాపాడాలనుకుంటే
నువ్వు మానవుడిగా ఉండి చీమలను రక్షించలేవు, చీమలను కాపాడలేవు. నీవు కూడా చీమగా పుడితేనే కానీ ఈ చీమలకి సహాయం చేయలేవు అన్నాడు. అదే రీతిగా దేవుడు కూడా అనుకున్నాడు కదా, ఈ మానవులందరూ కూడా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నారు, వీళ్ళందరినీ నేను రక్షించాలా అనుకున్నాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నేను దేవుడిగా ఉండి కానైతే ఈ మానవులు రక్షించలేను, నేను కూడా మానవుడిగా పుడితేనే కానీ ఈ మానవులు రక్షించలేను అనుకొని ఆ దేవుడు మానవ రూపిగా కన్య మరియ గర్భము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను రక్షించాలని పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన రోజునే మన క్రిస్మస్ అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో పిల్లరా, దయచేసి మనకు తెలిసిన లేఖన భాగమే కనుక పిల్లరా, మీకా రాసిన ప్రవక్త రాసిన మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని కన్నా మనం చదివినట్లయితే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో యూదయ బెత్లెహేమ ఎఫ్రాతాలో ఆయన పుడతాడు కనుక అని రాయబడి ఉన్నది అనే మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ పుడతాడంట? యూదయ బెత్లెహేమ ఎఫ్రాతాలో ఆయన పుడతాడు అనే మాటని ఈ సమయంలో పిల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు బెత్లెహేములోనే ఎందుకు పుట్టాడు? బెత్లెహేములో పుట్టడానికి కారణం, ఈ లోకములో లేకపోతే దేశములో ఇజ్రాయేలుకి ముఖ్య పట్టణమైనటువంటి యెరూషలేం పట్టణం ఉంది. యేసు ప్రభువారు యెరూషలేం పట్టణంలో పుట్టల. యెరూషలేం పట్టణంలో ఎందుకు పుట్టలేదంటే అది మతపరమైనటువంటి పట్టణం. యేసు క్రీస్తు ప్రభుల వారు మతాన్ని స్థాపించడానికి ఆయన రాలా, మతాన్ని స్థాపించడానికి రాలా. అదే విధంగా ఏ పక్కనే రోమ్ పట్టణం ఉన్నది. రోము చాలా పెద్ద పట్టణం, అయినా సరే రోములో ఆయన రోమ్ పట్టణంలో పుట్టాల. ఎందుకు అంటే అది రాజకీయమైనటువంటి పట్టణం. ఆ దినాల్లో రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని ఆయన ఏలుతున్నటువంటి పట్టణం అది. కనుక పిల్లరా, ఆయన రాజకీయం చేయడానికో రాజ్యాన్ని స్థాపించడానికో ఆయన పుట్టల. అదే రీతిగా పిల్లరా, ఏథెన్స్ పట్టణం ఉంది పక్కనే, కనుక ఏథెన్స్ పట్టణము కూడా ఆయన పుట్టల. ఎందుకో తెలుసా? ఏథెన్స్ పట్టణం అనేది కూడా అంత కూడా ఏంటంటే ఆచారాలకి ప్రాముఖ్యమైనది. యేసయ్య ఆచారాల్ని ప్రోత్సహించడానికి ఆయన అక్కడ పుట్టలేదు. కనుక మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం. కనుక ఆయన యెరూషలేములో ఎందుకు పుట్టలేదంటే ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు. అదే విధముగా రోములో ఎందుకు పుట్టలేదంటే ఆయన పిల్లరా రాజకీయాన్ని స్థాపించడానికి రాలా, రాజకీయం చేయడానికి ఆయన రాలా. మూడోదిగా మనం చూసినప్పుడు ఏథెన్స్లో ఆయన పుట్టల. ఎందుకంటే ఆచారాల్ని ప్రోత్సహించడానికి యేసయ్య పుట్టల. ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. ఇంకా మనం ఆలోచించుకున్న పోతే పిల్లరా, ఒకవేళ మానవనే సమస్య ఆకలి సమస్య కానీ అయితే దేవుడి లోకానికి ఒక వంటవాడిని పంపించి వంట చేసి నీ ఆకలి తీర్చిండేవాడు. మానవుని యొక్క సమస్య ఆకలి సమస్య కాదు. ఒకవేళ మానవుని యొక్క సమస్య డబ్బు సమస్య కానీ అయితే దేవుడి లోకానికి ఒక ధనవంతుని పంపించిండేవాడు. ధనవంతుని పంపించి నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించిండేవాడు. మానవుని యొక్క సమస్య డబ్బు సమస్య కాదు. ఒకవేళ మానవుని యొక్క సమస్య ఆరోగ్య సమస్య కనైతే దేవుడి లోకానికి ఒక డాక్టర్ని పంపించిండేవాడు. కనుక పిల్లరా, మానవుని యొక్క సమస్య ఆరోగ్య సమస్య కాదు. ఒకవేళ మానవుని యొక్క సమస్య మానసిక సమస్య కనైతే దేవుడి లోకానికి ఒక బఫును ఒక జోకర్ను పంపించిండేవాడు. మానవుని యొక్క సమస్య మానసికమైన సమస్య కాదు. ఒకవేళ మానవుని యొక్క సమస్య ఒకవేళ ఇంటి సమస్య కానైతే దేవుడి లోకానికి ఒక ఇంజనీర్ పంపించి నీకు ఒక ఇల్లు కట్టించి నీ సమస్యని పరిష్కరించిండేవాడు. కానీ మానవుని యొక్క సమస్య ఇంటి సమస్య కాదు, లేదా డబ్బు సమస్య కాదు, ఆకలి సమస్య కాదు, మానసికమైన సమస్య కాదు. మానవుని యొక్క సమస్య పాపపు సమస్య. ఈ పాపము నుంచి మానవుడు విడుదల పొందలేకపోతున్నాడు. ఈ పాపము నుంచి మానవుడు బయటికి రాలేకపోతున్నాడు. ఈ సమస్య నుంచి మానవుడు కూరుకుపోయి లేవలేని స్థితిలో ఉన్నాడు. అందుకోసమే దేవుడు పరలోకం నుంచి భూలోకానికి అవతరించవలసి వచ్చింది. అందుకే పరలోకం నుంచి భూలోకానికి అవతరించవలసి వచ్చింది. ఈ సమయంలో పిల్లరా, యేసు
ప్రభువారు బెత్లెహేములోనే ఎందుకు పుట్టాడు అనే దానికి నేను 3 కారణాలు చెప్పి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 3 కారణాలు మేము ముందు పెట్టి నేను ముగిస్తాను. పిల్లరా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదికాండం 35వ అధ్యాయం 16వ వచనం నుంచి గాన మీరు చదివినట్లయితే పిల్లలకు రాయబడిన మాట, యాకోబు ఎక్కువగా ప్రేమించినటువంటి తన భార్య అయినటువంటి రాహేలు, పిల్లరా రాహేలు కోసం 14 సంవత్సరాలు అక్కడ యాకోబు మామ దగ్గర కొలువు చేశాడు. ఆమె అంటే అమితమైన ప్రేమ. ఆమె కోసం 14 సంవత్సరాలు ఎండనక వాననక రాత్రి పగలు ఆ గొర్రెలు మేపుతూ ఆ గొర్రెలు మేపినటువంటి వ్యక్తి ఆఖరికి పిల్లరా ఆ రాహేలుని సంపాదించుకున్నాడు. తన భార్య అంటే అంత అమితమైన ప్రేమ కలిగిన వ్యక్తి. అలాంటి పరిస్థితిలో యాకోబు పిల్లరా ఆయన బయలుదేరి వస్తున్న సమయంలో బెత్లెహేమ్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు రాహేలు తన కుమారుడికి జన్మనిచ్చి ఆమె అక్కడ రాహేలు చచ్చిపోయింది. రాహేలు అక్కడ చచ్చిపోయింది. ఇప్పుడు యాకోబు యొక్క గుండె పగిలిన స్థితిలో ఉన్నాడు. తన యాకోబు అంతా కూడా గాయపరచబడిన హృదయం దుఃఖముతో నిండిపోయి ఉన్నాడు. ఓదార్పు లేకుండా గుండె పగిలిన స్థితిలో ఏడుస్తూ అలమటిస్తూ దుఃఖిస్తూ కుమిలిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో ఉన్నాడు. కనుక పిల్లరా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన గుండెతో కూడా దుఃఖముతో వేదనతో కన్నీటితో నిండిపోయిన పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలో యాకోబుని ఓదార్చేవాళ్ళు లేరు, యాకోబుని ధైర్యపరిచేవాళ్ళు లేరు, యాకోబుకి నేను ఉన్నానని సలహా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా మంది ఉండొచ్చు. ఈ రోజులో అనేక మంది పిల్లలు పైకి నవ్వుతూ ఉండొచ్చే, కానీ హృదయంలో ఉన్న వేదన, హృదయంలో ఉన్న దుఃఖం, హృదయంలో ఉన్నటువంటి కన్నీటు ఎవరికి చెప్పుకోలేక మూలుగుతూ కుమిలిపోతున్న పరిస్థితిలో ఉన్నటువంటి నా ప్రియ సేవకుల ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు కూడా యాకోబుని ఓదార్చడానికి, యెహోవాని ధైర్యపరచడానికి, యాకోబుని ఆశీర్వదించడానికి పుట్టిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఓదార్పునివ్వడానికి వచ్చిన దేవుడు గుండె పగిలిన వారికి, గుండె చెదిరిన వారికి, లోపల కుమిలిపోతున్న వారికి, బయటికి చెప్పుకోలేక నలిగిపోతున్న వారికి యేసయ్య యాకోబుని ఓదార్చినట్లుగా, యాకోబుని ధైర్యపరచడానికి, యాకోబుకి విడుదలవ్వడానికి, యాకోబుని కన్నీటిని తొలవడానికి యేసయ్య ఈ లోకములకు వచ్చాడు. బెత్లెహేములో పుట్టాడు. ఈ రోజున యేసయ్య నీ కన్నీటిని తొడవబోతూ ఉన్నాడు. నీ అంగలార్పుని నాట్యంగా మార్చబోతున్నాడు. గుండె పగిలిన వారికి ఆయన చక్కని నెమ్మదితో కూడిన ప్రశాంతతో కూడిన జీవితాన్ని ఇవ్వడానికే యేసయ్య బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో పుట్టాడు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, రూతు గ్రంథం 1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో బెత్లెహేములో యేసయ్య ఆ పుట్టడానికి 2వ కారణం ఏంటంటే ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఎక్కడ చూసినా కూడా కరువుతో తాండవిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అక్కడ ఒక కుటుంబం ఉన్నది కదా, ఆ కుటుంబం అనుకున్నది ఈ దేశంలో కరువు వచ్చింది అంటే బెత్లెహేము అంటే రొట్టెల గృహము అనే సంగతి మనకు తెలుసు. సమృద్ధి అయినటువంటి దేవుని సన్నిధిలో సమృద్ధి అయిన ఆహారం ఉన్నది. కానీ అక్కడ కరువు వచ్చిన పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళితే మనం బాగుపడొచ్చు అనుకున్నారు. అక్కడికి వెళితే మేము దీవించబడతాం అనుకున్నారు. అక్కడికి వెళితే మేము ఆశీర్వదించబడతాం. అక్కడికి వెళితే మేము అభివృద్ధి పొందగలం. అక్కడికి వెళితే మా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనుకున్నారు. ఈ రోజులో చాలా మంది కూడా దేవుడుండే స్థలాన్ని విడిచి దేవుని సన్నిధికి రావాల్సిన ప్రజలు, దేవుని దగ్గర దీవెనలు పొందుకోవలసిన పరిస్థితి
దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవలసిన వ్యక్తులు. అయితే ఈ రోజులో చాలా మంది కూడా వాళ్ళ బలం మీద, వాళ్ళ శక్తి మీద, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలకు ఈరోజు ప్రజలు అలాగ ఉంటూ ఉన్నారు. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడేదో దీవించబడాలనుకున్నారు, అక్కడేదో మేము ఆశీర్వదించబడాలనుకున్నారు, అక్కడేదో మేము అభివృద్ధి చెందాలనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి బయటికి వెలిచి ఉన్నారు. బైబిల్లో ఒక వ్యక్తి ఈ విధంగా ప్రార్థన చేశాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం కనుక మనం చదివితే అక్కడ మోషే, దైవజనుడైన మోషే ఈ విధంగా ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ సన్నిధి మాతో కూడా రావాలి. ఒకవేళ నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళకయ్యా అన్నాడు. మోషేకు తెలుసు దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో. మోషేకు తెలుసు దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసు. మోషేకు తెలుసు దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి మహత్కార్యాలు జరుగుతాయో తెలుసు. కనుకనే మోషే ఆయన రుచి చూచి ఎరిగాడు. కనుక ఆయన మోషే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు చూశాడు. కనుక ఆ మోషే అంటున్నాడు, ప్రభువా, నీ సన్నిధి మాతో కూడా రాని, మాతో కూడా రాని అయ్యా. నీవు లేకపోతే మా జీవితాలు శూన్యం, నీవు లేకపోతే మా బ్రతుకులు ఎడారి బ్రతుకులే. కనుక నీవు మాతో కూడా ఉండాలా అని ప్రార్థన చేశాడు. కనుక పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది ఈ లోకములో ఈ రోజుల్లో మనం చూచినట్లయితే చాలా మంది ఎలాగున్నారంటే వాళ్ళ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి వాళ్ళ సొంత ప్రయత్నాల వల్ల, వాళ్ళ సొంత అభివృద్ధి కోసం రకరకాల ప్రయత్నాలు చేసి ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నారు. మోయాబు దేశానికి వెళ్ళింది, అక్కడ భర్తను కోల్పోయింది, బిడ్డలిద్దరు కొడుకుల్ని కోల్పోయింది, నిస్సహాయ స్థితురాలైంది. మధురమైనటువంటి ఆమె తిరిగి నయోమి ఆ దేవుడు ఏ బెత్లెహేమును దర్శించడన్న సంగతి తెలిసి, దేవుడు బెత్లెహేము మీద ఆయన కనికరాన్ని చూపించడం తెలిసి, దేవుడు బెత్లెహేముని దేవుడు తిరిగి ఆయన పట్టణంలోకి వచ్చాడన్న సంగతి తెలిసిన తర్వాత నయోమి తిరిగి ఆ దేశానికి రావడం జరిగింది. అయితే ఆమె అంటుంది కదా, ఆమె పేరు నయోమి. నయోమి అంటే మధురం. మధురమైన ఆమె చేదైన మాటలు చెప్తుంది. ఏమని చెప్తుంది? నన్ను ఇంకెప్పుడు కూడా నయోమి అని పిలవకండి, మధురమైన ఆమె అని పిలవకండి. ఇప్పుడు నేను శాపగ్రస్తురాలుగా, ఎందుకో తెలుసా? దేవుని విడిచిపెట్టాను, దేవుని సన్నిధిని విడిచిపెట్టాను, దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు విడిచిపెట్టాను. ఇప్పుడు నేను వెళ్ళి శాపగ్రస్తురాలుగా లేకపోతే నిస్సహాయ స్థితిలో నేను తిరిగి వచ్చాను. నన్ను ఎవరు కూడా నయోమి అని పిలవకండి. అమంటది దేవుడు నన్ను రిక్తునిగా చేశాడు, దేవుడు నన్ను రిక్తునిగా చేశాడు అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాటని ఆమె వాడింది. ఈమెమో మధురమైన మా పేరు పెట్టుకొని చేదైన మాటలు చెప్పింది. చేదైన అనుభవం కలిగిన వ్యక్తి మధురమైన మాటలు చెప్పాడు. ఎవరు? యోబు భర్త అక్కడ 10 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, అన్ని ఒకే రోజున పోయినాయి. ఆఖరికి తన శరీరం అంతా కూడా కుళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో భార్య వచ్చి అంటుంది, ఏమంటుందో తెలుసా? దేవుణ్ణి దూషించు, నీ యథార్థతను విడిచిపెట్టు, నీవు ఆఖరికి చచ్చిపో అనేది. కానీ యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, యెహోవాకే మహిమ కలుగున గాక అన్నాడు, దేవునికే స్తుతి కలుగున గాక అన్నాడు. చేదైన వ్యక్తేమో మధురమైన మాటలు పలుకుచున్నాడు, మధురమైన అమ్మేమో చేదైన మాటలు చెప్తూ ఉన్నది. ఈ రోజున పిల్లరా, దేవుని సన్నిధిని వ్యతిరేకంగా దేవుని సన్నిధికి బయటికి వెళ్ళి నీవు బాగుపడలేవు,
దేవుని సన్నిధిలోనే దేవునిని ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలోనే నీ జీవితాన్ని ధన్యకరంగా చేస్తాడు. దేవుని సన్నిధిలోనే నీ జీవితంలో గొప్ప అభివృద్ధిని చూస్తావు. నయోమి తిరిగి వచ్చింది. ఆ వంశావళిలోనే నా రక్షకుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నువ్వు వ్యతిరేకంగా నువ్వేమీ చేయలేవు. మనకు తెలుసు, చాలా వరకు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మూడవ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మీరు జ్ఞాపకం చేసుకుంటే 23వ అధ్యాయంలో ఇక్కడ దావీదు మహాచక్రవర్తి యూదా దేశానికి అధిపతి అయినటువంటి ఇశ్రాయేలు దేశానికి రాజుగా చక్రవర్తిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ మీరు జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకుంటే దావీదు 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దావీదుని రాజుగా సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. కానీ తనకి కిరీటము లేదు, తనకి సింహాసనము లేదు, తనకి రాజ్యము లేదు. కానీ దేవుని దృష్టిలో మాత్రం అతడి దేవుడు ఒక రాజుగా, ఒక గొప్ప నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ దావీదు పిల్లరా, ఆయన బలవంతుడే, ఆయన తిరుగులేని చక్రవర్తిగా పేరుగాంచాడు. కానీ మీరు ఆలోచిస్తే పిల్లరా, తన ఇంచుమించు 17 సంవత్సరాలు ఆయన తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీస్తూ వచ్చాడు. దావీదుకి అనేకమైన శత్రువులే, ఒక పక్క ఎలుగుబంటు, ఒక పక్క సింహం, ఒక పక్క గొల్యాతు, మరొక పక్క సౌలు రాజు, ఇంతమంది శత్రువులు ఉన్నారు. కానీ పిల్లరా, అవన్నీ జయించవచ్చు, వాటన్నిటిని ఓడించవచ్చు. వాటిలో ధైర్యం అంటే గుండె చెదిరిన వాడు కాదు ఆయన. లెట్ మీ నాట్ ట్రబుల్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని కలవరపడుతున్నట్టుగా ఆయన హృదయాన్ని వీటిలో కలవరపడాల. కానీ పిల్లరా, తన సొంత ఇంటిలోనే తన గర్భమున పుట్టిన కుమారుడే దావీదుని తరవడం ప్రారంభించాడు. ఇప్పుడు దావీదు పిల్లరా గుండెల్ని, తన ప్రాణాన్ని చేతుల్లో పట్టుకొని ఆయన పరుగులెడుతూ ప్రారంభించాడు. ఒకవేళ సింహమే కాని వస్తే దాన్ని ఎదిరించగలడు, ఎలుగుబంటి వస్తే ఎదిరించగలడు. కానీ పిల్లరా, వచ్చేది ఎవరో తెలుసా? తన గర్భమున రక్తాన్ని పంచుకొని పుట్టిన కుమారుడే తరుమడం ప్రారంభించాడు. ఆయన తరుముతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. తన ప్రాణాన్ని తను తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆఖరికి వెళ్ళి ఆ గుహలో దాంకోవడం ప్రారంభించాడు. ఉన్నాడు. ఆ సమయంలో పిల్లరా, ఫిలిష్తీయులందరూ కూడా ఆ యొక్క బెత్లెహేము పట్టణాలంతా కూడా చుట్టుముట్టేశారు. కనుక పిల్లరా, ఇప్పుడు దావీదుకి అన్ని ద్వారాలు మూయబడి ఉన్నాయి. దావీదుకి దారి కనిపించట్లేదు. విడుదల పొందడానికి అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా మన జీవితాల్లో అన్ని ద్వారాలు మూయబడిన పరిస్థితిలో ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి బయలుదేరారు. వాళ్ళు దారిలో వెళుచున్నప్పుడు అక్కడ కదా మీరు కానా నిర్గమకాండం 14వ అధ్యాయం మనం చదివినప్పుడు దేవుడు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళుచూ ఉన్నారు. మోషేతో ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అంటూ ఉన్నారు, మోషే ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకొని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చారా? మమ్మల్ని అరణ్యములో చంపాలనుకుంటున్నావా మోషే అని అడిగారు. ఎందుకో తెలుసా? ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల చూస్తే ఫరో సైన్యం ఉంది. ఇంకా వేరే మార్గం లేదు. ఫరో కాని చిక్కితే అంతకంటే కఠినమైన శిక్షలు వేస్తాడు, లేదనుకుంటే చంపివేయచ్చు. ఒకవేళ ముందుకు వెళ్ళామా తెగించి ఆడ ఎర్ర సముద్రం ఉంది, మనం ఇక్కడ ఏమీ లేదు, సావే శరణం అనుకుని బ్రతుకుతూ ఉన్నారు. మోషేతో అన్నారు, మోషే ఇప్పుడు మా బ్రతుకు ఏంటి, మా పరిస్థితి ఏంటి అన్నారు. వాళ్ళకి వేరే మార్గాలు లేవు, అన్ని ద్వారాలు మూయబడి ఉన్నాయి.
ఇశ్రాయేలు ప్రజలేమో మేము వెనక్కి వెళ్ళిపోతాం, మేము బానిసలుగా బతుకుతామంటున్నారు. మోషే అంటున్నాడు, ఇక్కడ ఆగండి, దేవుడు మన మధ్యన రేపు గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు అన్నాడు. దేవుడు ఎమ్మటే అన్నాడు, మోషే నువ్వు వెనక్కి వెళ్ళడానికి నేను పిలవలా, మోషే ఇక్కడ ఆగడానికి నేను పిలవలా, మిమ్మల్ని సాగిపోవడానికి పిలిచానన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే సాగడం ప్రారంభించారో ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడింది. నువ్వు పరిస్థితులను చూసి ఆగిపోయేవాడిగా ఉండకూడదు. నీ పరిస్థితులు చూసి కృంగిపోయేవాడిగా ఉండదు. నీ పరిస్థితులు చూసి నువ్వు నిస్సాయి స్థితిలో ఉండడానికి దేవుడు నేను పిలవాలా. నీ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దగలిగిన దేవుడు, నీ పరిస్థితులన్నింటినీ సరి చేయగలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు కదా, నువ్వు సాగిపోతా ఉండు, నీ పరిస్థితుల్ని చక్కదిద్దుతాను. దావీదు కన్నే మూసివేయబడి ఉన్నాయి, పరిస్థితులంతా కూడా తారుమవుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు. మనం నూతన సంవత్సరంలో కూడా అడుగు పెట్టబోతూ ఉన్నాం. నీకు అన్ని సంవత్సరములో అన్ని ద్వారాలు మూయబడి ఉండొచ్చు, అన్ని ద్వారాలు కూడా నీకు తెరవడానికి అవకాశం లేకపోవచ్చు. కానీ ఇప్పుడు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, 142వ కీర్తన కానీ మీరు చదివితే దావీదు అంటాడు కదా, తన మీద తను ఆధారపడ్డాడు, తన బలం మీద ఆధారపడ్డాడు, తన శక్తి మీద ఆధారపడ్డాడు, తనకున్నటువంటి ఆ యొక్క సామర్థ్యత మీద ఆధారపడ్డాడు. అది ఏది కూడా ఆ సమయంలో అక్కడికి రాలేదు దావీదుకి. రెండోది, తనతో ఉన్న సైన్యం మీద ఆధారపడ్డాడు. తనతో ఉన్న సైనికులు సామాన్యమైన వారు కాదు, ఒక్కొక్కరు 100 మందిని చంపగలిగిన సత్తా కలిగిన వారు ఉన్నారు దావీదు దగ్గర. అయినా సరే వాళ్ళెవరి ద్వారా కూడా విడుదల కలగలేదు. ఆఖరికి దావీదు ఏం చేశాడు తెలుసా, 100% దేవుని మీద ఆధారపడ్డాడు. ద్వారాలు తెరవడం ప్రారంభించాడు దేవుడు ద్వారాలు తెరిచాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా అన్ని ద్వారాలు మూయబడి ఉండొచ్చు. నువ్వు వెనక్కి చూడబాక. ఎందుకో తెలుసా, జనవరి నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు ఒక్కసారి వెనక్కి వెళ్ళి తొంగి చూసినట్లయితే నీకు అనిపించచ్చు, అయ్యో ఇంత దూరం నేను ఎలా ప్రయాణం చేశాను, ఇంత దూరం నా బ్రతుకుని ఎలా కొనసాగించాను, ఎక్కడ చూసినా సమస్యలే, ఎక్కడ చూసినా పోరాటాలే, ఎక్కడ చూసినటువంటి పరిస్థితులన్నీ కూడా తారుమైన పరిస్థితులే. అయినా సరే నేను ఇంతవరకు నడిచాను అంటే పిల్లల కారణం ఏంటో తెలుసా, నువ్వు వెనక్కు చూడబాక. వెనక్కు చూస్తే నీకేమొస్తుంది తెలుసా, అవిశ్వాసం వస్తుంది, భయం వస్తుంది. రెండోది, నువ్వు ముందుల దానికోసం చూడబాక. ముందుల దానికోసం చూస్తే ఇంత దూరం నేను ఎలా నడవగలను, నేను ఎలా పోగలను, నేను ఎలా జయించగలను, ఏ విధంగా కార్యాన్ని చేయగలను అనేటువంటి చాలా సందేహాలు నీకు రావచ్చు. అటు ఇటు చూడబాక. డోంట్ సీ హియర్ అండ్ దేర్. అటు ఇటు చూడబాక. ఎందుకో తెలుసా, నీ పక్కన వారు అవిశ్వాస మాటలు చెప్పి నిన్ను కృంగతీస్తారు, నిన్ను లేవనివ్వకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు. దావీదు మనం ముందుకు చూడాలా, వెనక్కి చూడాలా, అటు ఇటు చూడాలా. రక్షించగలిగిన దేవుని వైపు చూశాడు, విడుదలవ్వగలిగిన దేవుని వైపు చూశాడు. లుకప్, పైకి చూడు. పైన మన రక్షకుడు ఉన్నాడు, పైన మన కాపరి ఉన్నాడు, పైన మన విమోచకుడు ఉన్నాడు. ఆయన మనల్ని కడిపిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. పిల్లరా, ఒక రోజున నాస్తికుల యొక్క మీటింగ్ జరుగుతుంది లండన్లో. నాస్తికుల మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ లో అనేక మంది ఇలాగే కూర్చున్నారు. దేవుడు లేడు. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఎలా ఉంటారు, ఎవరు చూశారు, ఎప్పుడు చూశారు, ఎక్కడ ఎలా ఉంటాడో వివరించని చెప్పారు. అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. అన్ని ముగించేశారు. ముగించేస్తున్న సమయంలో ఒక పెద్ద ఆయన, చాలా వృద్ధుడు, లేచి వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నాడు, అయ్యా మీకులాగా నేను జ్ఞానవంతుడే కాదు, మీకులాగా నేను తెలివి కలిగిన వాడిని కాదు, మీకులాగా పాండిత్యం ఎరిగిన వాడిని కాదు, కానీ మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఈ క్వశ్చన్ కను ఆన్సర్ చెప్తే నిజముగా దేవుడు లేడని చెప్పి నేను కూడా నాస్తికుడిగా కలిసిపోతాను. ఒకవేళ నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పకపోతే నిజముగా దేవుడు అని చెప్పి అంగీకరించి మీరు కూడా దేవుని వైపు తిరగాలన్నాడు.
అయితే ప్రశ్న వేశాడు. ఏంటి ప్రశ్న అంటే, గొర్రెలు ఎందుకు ఇంకా జీవిస్తున్నాయి అని అడిగాడు. గొర్రెలు ఎందుకు ఇంకా జీవిస్తూ ఉన్నాయి అని అడిగితే వాళ్ళందరూ తలపిక్కోవడం ప్రారంభించారు. వాళ్ళకేం అర్థం కాల. ఎమ్మటే వ్యక్తి అన్నాడు, ఏమి తెలుసా, ఏనుగులాగా బలమైన తొండముండి 10 మందిని కొట్టేది కాదు. ఏది? గొర్రె కొట్టే స్వభావం దానికి లేదు. అదే రీతిగా లేకపోతే ఎత్తులాగా కొమ్ములు పొడిచే స్వభావం దానికి లేదు. అదే రీతిగా కుక్కలాగా కరిసే స్వభావం లేదు. అదే రీతిగా పేలులాగా కుట్టే స్వభావం దానికి లేదు. గాడిదలాగా వెనకొస్తే తన్నే స్వభావం దానికి లేదు. అది ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని చేయకపోయినా ఇంకా గొర్రెలు ఎందుకు జీవిస్తున్నాయని అడిగాడు. ఇంకా ఎందుకో గొర్రెలు జీవిస్తున్నాయని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ తలపిక్కోవడం ప్రారంభించాడు. ఆయన అన్నాడు కదా, ఆయన ఎవరంటే, వీటికి ఇది ఎవరికి ఎప్పుడు హాని చేయకపోయినా దీనికి శత్రువులు అనేక మంది ఉన్నారు. దీనికి శత్రువులు అనేక మంది ఉన్నారు. నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి. ఆఖరికి మనుషులు కూడా దీన్ని కోసుకొని తింటూ ఉన్నారు. ఇంతమంది శత్రువులు ఉన్నా సరే ఇంకా ఈ గొర్రెలు ఎందుకు జీవిస్తున్నాయని అడిగాడు. వాళ్ళందరికీ పిచ్చి పట్టిపోయింది, తలపిక్కుంటున్నారు. ఎమ్మటే వ్యక్తి అన్నాడు, ఎందుకు బతుకునే తెలుసా, వాటిని కాయిచున్న కాపరి ఇంకా బ్రతిక ఉన్నాడు కనుక. వాటిని కాయిచున్న కాపరి ఇంకా బ్రతిక ఉన్నాడు కనుకనే ఇంకా జీవిస్తూ ఉన్నాయి. కనుక నీరో చక్రవర్తి మొదలుకొని ఈ రోజు వరకు క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ పిల్లరా, ఈ సంఘం ఇంకా నిలిచి ఉందంటే కారణం మనలో కాయిచున్న కాపరి ఇంకా సజీవుడై ఉన్నాడు. సజీవుడై ఉన్నాడు కనుక పిల్లల, నేను ముగించబోతున్నాను. చివరిగా 3 మాటలు చెప్తాను. కనుక పిల్లరా, మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నాం. నూతన సంవత్సరములో దేవుడు మన దగ్గర కోరేది, మన తీర్మానం ఎలా ఉండాలి అనే విషయాన్ని 3 మాటల్లో నేను చెప్పిన ముగించేస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో అపోస్తలుడైన పౌలు ఈ మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా, నేను సిలువ వేయబడిన క్రీస్తును తప్ప అది ఏది నేను ఎరగక ఉందునుగాక అన్నాడు. నేను ఎరగక ఉందునుగాక అంటూ ఉన్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఒకప్పుడు పిల్లరా అపోస్తలుడైన పౌలు జీవిత చరిత్రని మనం జ్ఞాపకం చేసుకున్నట్టే, ఒకప్పుడు మత నిష్ట కలిగిన వాడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, అనేక మందిని ప్రాణాలు తీయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగును చూచాడో, ఎప్పుడైతే దేవుడి ఎదుట ఆయన పశ్చాత్తాపడ్డాడో, ఇప్పుడు అంటున్నాడు కదా అపోస్తలుడైన పౌలు, నా జీవితంలో నా చదువు కాదు నాకు ముఖ్యం, లేకపోతే నా యొక్క మత నిష్ట కాదు నాకు ముఖ్యమైనది, నా జీవితానికి ప్రాముఖ్యమైనది సిలువ వేయబడిన క్రీస్తే. మన గురి, మన గమ్యం, మన నిరీక్షణ మనకేం తెలుసా? ఒకప్పుడు మన బ్రతుకుని మార్చింది, ఒకప్పుడు మన జీవితాలు మార్చింది, ఒకప్పుడు మన జీవితాన్ని శాపగ్రస్తమైన బ్రతుకు నుంచి విడుదలకరమైన జీవితం ఇచ్చిన ఆ యేసును తప్ప ఇంక ఏది నేను ఎరగక ఉందును కాక. నీ జీవితంలో నీ గురి ఏంటి? మన జీవితంలో గమ్యం ఏంటి? రెండోది, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు కానీ చదివితే అక్కడ రాస్తాడు కదా అపోస్తలుడైన పౌలు 3 విషయాలు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమంటే తెలుసా? నెంబర్ 1 ఏమంటాడంటే, నేను సిలువ అంటే నేను సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడువాడును కాదు. ఏంటంటే యేసు క్రీస్తు యొక్క రక్షణ సువార్తని చెప్పడానికి నేనేం చేయనంట? సిగ్గుపడను. ఈ రోజున దేవుని బిడ్డ, దైవ సేవకులంగా ఈ రోజున ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మనకు ఎన్ని అవకాశాలు వచ్చాయి, ఎన్ని తరుణాలు వచ్చాయి, కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సిలువను గురించి ప్రకటించడానికి, సిలువను గురించి చెప్పడానికి నేను సిగ్గుపడేవాడు మాత్రం కాదు. అది నా అతిశయం, అది నా శక్తి, అది నా బలం. సమస్తం సిలువలో యేసయ్య నా కోసం చేసి ముగించాడు. రెండోది అంటాడు, 1 సిగ్గుపడను,
రెండవది నేను సిద్ధముగా ఉన్నాను. దేనికోసం? సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. సమయమనక అసమయమనక నేను పోరాడుచూ ఉన్నాను. పిల్లలు, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎంత సమయాన్ని మనం వ్యర్థంగా పుచ్చాం, ఆలోచిద్దాం. పౌలు అంటున్నాడు, సమయం అనక అసమయం అనక నేను సువార్తను ప్రకటించడానికి నేనేమన్నాను? సిద్ధముగా ఉన్నాను. సిద్ధ మనస్సు కలిగిన వారు కావాలి. దేవుడు చూసి దేవుడు సంతోషించడు. దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు తెలుసా? నీ పాదాలను చూసి దేవుడు సంతోషపడతాడు. నీ పాదాలు అంటాడు దేవుడు, సువార్త ప్రకటించు నీ పాదములు సియోను కొండ మీద సుందరమైనటువంటి పట్టణం అంటాడు దేవుడు. కనుక నువ్వు ఎంత అందంగా ఉన్నావో బయట అపిరెన్స్ గా దేవుడు కావాల్సిందే. దేవుడు రేపు నేను చూసేది నీ పాదాలను చూస్తాడు. సువార్త కోసం త్యాగం చేసిన పాదాలు నీ దగ్గర ఉన్నాయని దేవుడు మళ్ళీ చూసేది. సువార్త ప్రకటించడానికి సిగ్గుపడను, సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. మూడోది అంటాడు పౌలు, నేను రుణస్థుడను. ఏమంట? రుణస్థుడను, నేను రుణపడి ఉన్నాను. ఈ రోజున మనం ఎంతమందికి రుణపడి ఉన్నామో తెలుసా? ఎంతమందికి రుణపడి ఉన్నామో తెలుసా? 1792వ సంవత్సరం 1792వ సంవత్సరం మన భారతదేశానికి మొట్టమొదటి ఒక మిషనరీ వచ్చాడు. ఆయన విలియం కేరీ అనేటువంటి దైవజనుడు. ఆయన వచ్చి 43 సంవత్సరాలు ఇండియాలో ఆయన పరిచర్య చేశాడు. 44 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేశాడు. ఆయన వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉందంటే మీరు కాన పిల్లరా, మీరు కాన 1842వ సంవత్సరం గుంటూరు ఏఎల్సీలో ఒక దైవజనుడు పిల్లరా, ఏఎల్సీ అనే సంస్థను స్టార్ట్ చేసిన దైవజనుడు. ఆయన 38 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి 1,12,000 మందికి ఆయన బాప్తిసాలు ఇచ్చాడు. ఆయన 1,12,000 మందికి. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు తన ప్రాణాలే త్యాగం చేశారు. వాళ్ళ యావదాస్తిని అమ్మి మన కొరకు ఇక్కడ పరిచర్య చేసి వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. మనం ఏం చేస్తున్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకొని నూతన సంవత్సరం అయినా సరే నూతనమైనటువంటి పరిచర్యని కొనసాగించి ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యానికి వారసులు చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.